ఆర్ యూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఈరోజు నేను నా నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నేనేంటి? యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఏంటి? అనే దాని మీద కొంచెం మాట్లాడతానండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఎందుకు యూట్యూబ్ చేస్తుంది అంటారు తెలిసిన వాళ్ళు. ఆ! దానికి రిప్లై ఏందంటే నేను ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ చెప్తానండి. ఫస్ట్ నేను ఎంఫార్మ్ ఫినిష్ చేశాను. తర్వాత 2 ఇయర్స్ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేశాను. తర్వాత మ్యాచింగ్ వచ్చింది. మ్యారేజ్ అయింది. తర్వాత 2 బాబులు. సో, వాళ్ళని వదిలి నేను వెళ్ళానండి. ఆఫీస్‌కెళ్ళాను. ఎళ్తే మా హస్బెండు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేదాన్ని. మార్నింగ్ 8కెళ్ళాలి. ఈవినింగ్ 6కే రావాలి. ఈవినింగ్ 6కొస్తే సో, ఆ చిన్న పిల్లలు అమ్మ దగ్గర అదొక చూపు చూసేవాళ్ళండి. ఇప్పటికి నాకు గుర్తుంటుంది. ఆ చూపు అయ్యో! మార్నింగ్ ఎళ్లి ఇప్పుడు వస్తున్నామా అనే ఫీలింగ్‌తో వాళ్ళు ఉండేవాళ్ళండి. తర్వాతొచ్చి హ్మ్. ఆ! అప్పుడు కొంచెం బాధేసేది. అయ్యో! వీళ్ళని చూసుకోలేకపోతున్నామే. ఈ చిన్న ఏజ్‌లోనే గదా! వాళ్ళ బోసి నవ్వులు అన్నీ ఉంటాయి. సో, ఇదే మిస్ అయిపోతున్నాము అని చెప్పి మా హస్బెండు "నువ్విప్పుడు జాబ్ చేయొద్దు. వాళ్ళు స్కూల్‌కెళ్ళి ఓ ఫిఫ్తో, సిక్స్త్ అయ్యాక నువ్వు జాబ్ చేద్దువు" అని చెప్పారు. సరే అని చెప్పి ఇంట్లో ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నానండి. నెక్స్టొచ్చి ఆహ్, అందుకని ఈ అమ్మాయి ఎందుకు యూట్యూబ్ చేస్తుందంటే, ఎందుకు చేస్తున్నాను? ఇంట్లో ఉన్నాను. పిల్లల్ని చూసుకుంటున్నాను. సో, మనకంటూ ఒక పేరు, మనకంటూ ఒక పొజిషన్. అది నాకు ఎప్పటినుంచో అండి. నేను ఎప్పుడున్నా కూడా నే ఏంటి? మనం ఏంటి? మన వ్యక్తిత్వం ఏంటి? అనే దాని మీద నేను కొంచెం నిలబడతానండి. సో, దానివల్ల దానివల్ల మనం ఏంది ఇలా ఖాళీగా ఉన్నాం. అప్పుడు మనకేంటి? మనకు ఇలా ఖాళీగా ఉంటే మనకు ఒక పేరంటూ ఏమీ రాదు. సో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అమ్మా! యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఆహ్, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అది అవుతుంది, ఇదవుతుంది, వాళ్ళు తిడతారు, బ్యాడ్ కామెంట్స్ పెడతారు అని చాలామంది చెప్పారు. కానీ నేనైతే పట్టించుకోలేదండి. ఇప్పుడు ఒక శిల్పం బాగా అందంగా రావాలంటే దానికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. అవునా కదండీ! సో, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నేను గట్టిగా నిలబడి యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటానండి. సో, ఇది అండి. నెక్స్టొచ్చి హ్మ్. ఎలా ఎలా అంటే నాకసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు. యూట్యూబ్ గురించి అస్సలు తెలీదండి. అసలు ఆ ఫోన్ ఎత్తుకొని ఎలా యూట్యూబ్ చేయాలి? కానీ యూట్యూబ్‌లో చూస్తూ ఉంటా. ఎలా థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయాలి? ఏంది అనేది నేను మొత్తం చూసి నా అంతట నేనే కొంచెం నేర్చుకున్నానండి. కానీ సర్వే అవుతాను. అన్నీ నేర్చుకొని అన్నీ యూట్యూబ్‌లో నేను బాగా సర్వే అవ్వాలని, మీ బ్లెస్సింగ్స్ కావాలని నేను కోరుకుంటానండి. నెక్స్టొచ్చి మీ బాబోళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే, మా బాబు ఇద్దరండి. ఒక ఒక పేరు పెద్దబ్బాయి పేరు కౌశిక్, సెకండ్ బాబు పేరు సాత్విక్. వాళ్ళు పెద్దబ్బాయి ప్లే క్లాస్ కంప్లీట్ అయింది. సో, వాళ్ళని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ ఇలా నాకంటూ ఒక అస్తిత్వం అవన్నీ రావాలని నేను కోరుకుంటానండి. ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి? ఖాళీగా ఉంటే ఏమేమో ఆలోచనలొస్తాయి. అది, ఇది లేని కోపం, వచ్చిన కోపం అన్నీ ఉంటాయి. అదే మనకంటూ ఒక పని చేస్తున్నాం. మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో, అందుకని నేను యూట్యూబ్ ఎంచుకున్నానండి. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.